పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున బ్రోచేవారు ఎవర్రా? చూశాను, సినిమా బాగుంది. ముందు దీని గురించి చెప్పే ముందు చిన్న క్లారిఫికేషను. ఆత్రేయ సినిమాలో ఎవరో ఒక పిల్లాడు, ఎందుకంటే అలాగే మీరందరూ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతారేమోనని అది జస్ట్ చిన్న క్లారిఫికేషన్, 1 minute అది చెప్పి బ్రోచేవారిలో వెళ్ళిపోతాం. వాళ్ళ హీరో అమ్మ చనిపోయి 3 ఏళ్ళు అయింది, శవం ఎక్కడ దొరుకుతుంది అంట ఒక అతను పెట్టాడు. ఏదో ఎంటర్టైన్మెంట్ అని పేరు, మరి ఎవరైనా కంపెనీ వాళ్ళేమో తెలియదు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 years after 3 సంవత్సరాల తర్వాత అనే వాక్యం నేను చెప్పిన 11th hour వాళ్ళ అమ్మదే అతనికి దొరకాలి అని కనుక చెప్తే ఇది ఉండదు కదా. అక్కడ సింపుల్గా మీరు గమనించాల్సింది నెంబర్ 1 అది. అంటే ఎవరో అనాథ శవాలు ఉన్నాయిరా అని ఒక క్రైమ్ రిపోర్టర్ పిలిస్తే అది చూడటానికి వెళ్ళి మొత్తం తడ దగ్గర నుంచి కాకినాడ దాకా ఎన్ని శవాలు పడినాయి, ఎప్పుడెప్పుడు పడినాయి, ఎక్కడెక్కడ పడినాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయా, అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అని అన్నప్పుడు ఆ బాడీస్లో ఆ ఫోటోల్లో అమ్మని గుర్తుపట్టాలి అన్నాను తప్ప 3 ఏళ్ళు శవం ఉండదని నాకు తెలుసు. నాన్న విమర్శించే ముందు కొంచెం ఆలోచించుకోవాలి మీరు. నేను చెప్పింది ఆ ఫోటో చూడొచ్చు కదా అతను అని, నెంబర్ 1. నెంబర్ 2, ఇది కనుక అతను ఇలా కనుక అతను ఆలోచించుకుని ఉంటే 11th hourలో అప్పుడు 3 months ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ అని పెడతాడు. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత అంటాడు, 3 ఏళ్ళ తర్వాత అలా అనడు. ఎందుకంటే మీరు కథ చూస్తా అంటే 3 ఏళ్ళ తర్వాత జరిగినట్టుగా ఏం లేదు. అది ఒకటి. 2, ఇంకోటి ఏంటంటే కనెక్టింగ్ ది ఆడిటోరియం అనేది వ్యక్తిగతము వ్యవస్థాగతము అని 2 ఉంటాయి. మీకు నేను 11th hour పాఠాల్లో చాలాసార్లు చెప్పాను. ఖైదీ వ్యక్తిగతం ఎందుకు అయిందండి? అందరినీ చంపడం వ్యవస్థాగతమే, కానీ తన తండ్రి అందుకు వ్యక్తిగతమైంది. సో వ్యక్తిగతమైనప్పుడు ఆ సబ్జెక్టుకు ఉండే పవర్ వేరేగా ఉంటుంది. అందుకు నేను ఏ తల్లి అయితే, ఎందుకంటే దీన్ని హుక్ చేసి పెట్టాడండి ఓపెనింగ్లోనే. అనగనగా ఒక పిల్లాడు అతను డిటెక్టివ్ లాగా ఉంటున్నాడని మనం చెప్పుకున్నట్టు కామెడీలాగా వెళ్తున్నాడని అన్నప్పుడు తల్లి డెత్ ఎందుకు చెప్పాడు అంటే హుక్ చేశాడు. అక్కడ దీని మీద ఏదో ఉంది అని మనం నమ్మించాడు కదా, చెకోవ్ గన్ లాగా మనం నమ్మించాడు కదా. ఆ చెకోవ్ గన్ ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా అలాగే అనాశమైంది అన్నంతవరకు వెళ్ళాడు తప్ప, అలా కాకుండా ఇతను దీనిలో భాగంగా అమ్మది చూసి ఏ ఊళ్ళో తగలబెట్టారో కనుక్కుని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఎక్కడ పెట్టారు అని చెప్పి అది 3 ఏళ్ళు అయినా కూడా ఆ స్పాట్ చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ నోటిఫికేషన్ ఉంచుకుంటారు. అన్ఐడెంటిఫైడ్ అన్నప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ ఏ రికార్డ్. కేసు క్లోజ్ చేస్తారు కానీ అన్ఐడెంటిఫైడ్ అని రికార్డు క్లోజ్ చేయరు. అందుకని ఇదిగో నాయన ఇక్కడ అంటే నిజంగా అమ్మను పాతిపెట్టిన చోట కూర్చుని కనుక అతను బాధపడి ఉంటే ఆ తల్లి కనెక్షన్లో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు వ్యక్తిగతమైన స్టోరీకి అని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఓకే, అందరి కోసం చెప్పాను, ఇది అతని కోసం ఒక్కడి కోసమే కాదు. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఇది మనం ఏం పాయింట్ తెలుసుకోవాలండి, వ్యవస్థాగతమైన కథలో వ్యక్తిగతంగా కనుక కలిసేటైతే అది చాలా అద్భుతమైన రిజల్ట్స్కి దారితీస్తుంది అనేది సినిమా రూల్స్లో అదొకటి అయిపోయింది. ఇప్పుడు బ్రోచేవారు ఎవర్రా? నేను ఆత్రేయ టీంతో మాట్లాడలేదండి, కానీ ఈ వివేక్ ఆత్రేయ దీని డైరెక్టర్ ఇతనితో మాట్లాడి కొన్ని ప్రశ్నలు వేసా. నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి బాబు చెప్పే ముందు. ఎందుకంటే మేము ఒక తరం వాళ్ళం, మీరు ఒక తరం వాళ్ళు, కొత్త స్క్రీన్ ప్లేలు ఫాలో అవుతున్నారు. ఇదేంటిది ఓపెనింగ్ పైలట్ అంటే అది పైలట్ కాదండి, ప్యారలల్గా జరిగినట్టే అని గవికిన అన్నాడు ఆ పిల్లాడు. అది ఎలా జరుగుతుందయ్యా అన్నాను. అంతే కదండి, అదొక రోజు ఇంకో రోజు ఇంకోటి అన్నాడు. అది 11th hourలో చెప్తానండి ఈ పాయింట్ మీద. సరే, ఇప్పుడు మనకి ఇందులో 2 ప్యారలల్ స్టోరీలు, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా 2 ప్యారలల్ స్టోరీలు ఉన్నాయి.
తను ఎలా అయినా శాలిని అనే హీరోయిన్ని కథ చెప్పి తను డైరెక్టర్ అవ్వాలని కోరుకునే ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టరు, కజిన్ సిస్టర్ అనుకుంటా, వాళ్ళ నాన్న, వీళ్ళ కథ ఒకటి, వాళ్ళ ఫ్రెండు. అలాగే ప్యారలల్గా ఒక మిత్ర అనే అమ్మాయి, తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, తండ్రి చాలా కంట్రోల్డ్గా ఉంచుతున్నాడు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయికి 3 స్నేహితులు, ఈ అమ్మాయి ఆ 3 కలిపి ఏం చేశారనేది ప్యారలల్. ఇది ప్యారలల్ అయిందండి. కానీ ప్యారలల్ అని ఎందుకు అనుకోలేదో నేను ముందు, ఇది ఏం జరిగింది అంటే యాక్చువల్గా ముందు ఓపెనింగ్లో మనీలో బ్రహ్మానందాన్ని అతను అడిగి జయసుధ గారిని కిడ్నాప్ చేయించినట్టుగా అలాగే అనిపించి, ఇదేంటి ఇంత లేటెస్ట్ పిల్లలు ఎలా చేస్తున్నారంటే, ఏ పని అయితే ఆ అమ్మాయి చేసిందో అదే నిజ జీవితంలో ఆ అమ్మాయికి జరిగింది అనేది కనెక్ట్ చేయాలనుకున్నాడు అతను. అదే జరిగింది. ఏ పని అయితే చేసి ఆటలాడించామని 3 పిల్లలు, శ్రీ విష్ణుతో సహా 3 హీరోలు ఉన్నారు అక్కడ, ఆ 3 అనుకున్నారో వాళ్ళు భయంకరమైన సఫరింగ్ అనుభవించి ఆ అమ్మాయిని బయటికి తేవడానికి ఎలా తేవాలా అని వాళ్ళే కాజేసి ఆటలాడారు. వాళ్ళు ఆ అమ్మాయిని కాపాడటానికి ఎన్ని కష్టాలు పడ్డారు. ఇదే సినిమా. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దామండి. ఇక 11th అవర్లోకి వచ్చేస్తున్నాను. నేను భావించినవి ఏంటి, ఆయన డైరెక్టర్ గారితో మాట్లాడింది ఏంటి. ఓపెనింగ్లో అజయ్ ఘోష్ అనే పాత్ర శనిది అందులో విని పసుపు కుంకుమ నీకు కలిసి వస్తుంది అని అనగానే టప్మని ఎదురుగా చూస్తే మీకు అమ్మాయి ఎవరో చూపించకుండా హై హీలు, రెడ్ పైజమా, ఎల్లో చున్నీతో ఒక అమ్మాయిని వెనక నుంచి చూపించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇది ఫస్ట్ సీన్ ఆ సినిమాలో. ఇది అవ్వగానే బ్రోచేవారెవర్రా అని కార్డు పడింది. మళ్ళీ మీరు సరదాగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు వీడియోల్లో దొరుకుతున్నాయి, కంప్యూటర్లో దొరుకుతుంది సినిమా. సో ఆ బ్రోచేవారెవర్రా పడి ఇమ్మీడియట్గా ద డైరెక్టర్ ఓపెన్ ది షాట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ప్రొడ్యూసర్. పైలట్ బాగుందయ్యా అన్నాడు. పైలట్ బాగుంది అనగానే మనం ఏమనుకుంటాం, ఈ పిల్లాడు ఇంతకుముందు మనం చూసిన ఈ బిట్టుని ఇక్కడ చూపించాడు, అది బాగుందన్నారు, సినాప్సిస్ బాగుందన్నాడు, అయిపోయింది. సో డైవర్ట్ అయ్యాం, పక్కకి డైవర్ట్ అయ్యాం. ఎందుకని, పైలట్ బాగుందంటే అది కాదు అని అతను చెప్తున్నాడు, కానీ మనం అప్పుడు డైవర్ట్ అవ్వాల, అతనే తీశాడని అదే మనం చూసామని అనుకుంటున్నామండి. నెక్స్ట్ కష్టపడ్డాడు, ఆ కష్టాలు ఈ కష్టాలు పడ్డాడు, అందరితో మాట్లాడాడు, ఈ శాలిని అనే అమ్మాయిని కలిశాడు. శాలిని అనే అమ్మాయిని కలవగానే మీరు మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకుంటే, ఈ అక్కడ రచయిత సత్యదేవ్ అనుకుంటా అతని పేరు, అతని డైలాగ్ ఏంటంటే ఓపెన్ చేస్తే అన్నాడు. ఇమ్మీడియట్ షాట్ హీ ఓపెన్ ఆన్ మిత్ర. అదొక టెక్నిక్ ఆయన చేసింది, ఓపెన్ ఆన్ మిత్ర. ఈ మిత్ర మీద ఓపెన్ చేసి ఏం చేశాడండి అనగానే నేనేమనుకున్నా అంటే, చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే వేస్తున్నాడు ఈయన. అంటే ఏ కథనైతే హీరోయిన్కి ఇతను చెప్తున్నాడో దాన్ని విజువలైజ్ చేస్తూ ప్యారలల్గా చెబుతూ ఎక్కడో రియల్ చేస్తాడు, దీన్ని ఇక్కడి నుంచి రియల్ చేస్తాడు అని నేను అనుకున్నాను. కానీ అది అలా కాదండి, 2 ప్యారలల్ స్టోరీలు అని అతను చెప్పాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ విజువలైజేషన్. బట్ మనం డైవర్ట్ అయ్యామండి, అది విజువలైజేషన్ అని మనం అనుకున్నాం. ఎందుకని, ఓపెన్ చేస్తే అనగానే ఆ అమ్మాయి కనపడిందంటే ఆ కథని ఇతను ఇలా ఊహించుకున్నాడు, నోటితో కాకుండా దృశ్యంతో ఆ అమ్మాయికి చెప్తున్నాడని నాబోటి వాళ్ళు అనుకున్నాం. అయిపోయింది. కొంత దూరం వెళ్ళాడు, ఆ అమ్మాయి కిడ్నాప్ చేయమంది, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేసాడు. ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఆ మాస్టర్ని కొట్టారు. మాస్టర్ని కొడుతున్నప్పుడు పక్క అతను ఆటో దిగి పరిగెత్తుకొస్తాడు కాపాడటానికి, అతను తోసేస్తారు. అతను ఫ్రేమ్ అవుట్ అవుతాడు తప్ప అతను కింద పడి తల పగిలిన షాట్ దాచుకున్నాడు. నేను తెలుగు సినిమా సాహిత్యం కథల శిల్పంలో మాట రాశాను ఏంటంటే, రచయితకు కానీ దర్శకుడికి కానీ ఒక విషయం ఇక్కడ చెప్పకూడదు అని అనుకోవాలంటే గుప్పిడి మూసేయాలి, ఎక్కడ గుప్పిడి తెరవాలో అక్కడ తెరవాలి అని. దాన్నే చాలామంది ప్లాంట్ అండ్ పే ఆఫ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారండి. అంటే ఇక్కడ ప్లాంట్ చేయి, అక్కడ పే ఆఫ్ చేసుకో అని చెప్పి. మనం హైడింగ్ స్క్రీన్ ప్లే అనేది ఎవరో వాడలేదు కాబట్టి నేను వాడలా. అంటే దాచిపెట్టడం, ఒక విషయాన్ని దాచిపెట్టడం. దానికి నేను నిన్న దగ్గర నా దగ్గర ఉన్న 13 స్క్రీన్ ప్లే బుక్స్ రిఫర్ చేసి చూశాను.
దాంట్లో కొంచెం ఈ ఆలోచన దగ్గరగా ప్లాంట్ అండ్ పే ఆఫ్ మాత్రమే దొరికింది. కాబట్టి అలా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అది చివరిలో ఎక్కడో పే ఆఫ్ చేయాలన్నట్టుగా వచ్చిందండి. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే దెబ్బ తగిలింది అతనికి అని తెలవకుండా కాస్త దాచుకుని మళ్ళీ ఇక్కడ ఆడిటోరియాన్ని డైవర్ట్ చేయాలనుకున్నాడు వివేకాత్రేయ. డైవర్ట్ చేశాడు. దెబ్బలు తినేది మనకు లెక్చరర్ పాత్రలానే మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ ఆనందంగా ఉన్నప్పుడు టక్మని అజయ్ ఘోష్ మిత్రాని అంటే నివేదిత థామస్ హీరోయిన్ని కిడ్నాప్ చేశాడు. మళ్ళీ మీరు గమనిస్తే మళ్ళీ సేమ్ షాట్, అవే హై హీల్స్, అదే రెడ్ పైజమా, అదే ఎల్లో దీంతో లాగేశాడు. లాగ్గానే ఏమనుకుంటాం, ఇదేంటి ఇందాక ఇదే పని చేశాడు కదా అతను, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నా అంటే విజువలైజేషన్ కదా, ఇది నిజమా అని అక్కడ డౌట్ వచ్చింది. ఇది నిజం, అది విజువలైజేషన్ కాదు. తను ఏమన్నాడంటే వివేకాత్రేయ గారు నాతో, అది ఇంకో రోజు జరిగింది అనుకోవచ్చు కదండి అన్నాడు. అప్పుడు 11th అవర్లో నేనేం సజెషన్ చెప్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఆడిటోరియాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా, ఇంత కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే ఒక చిన్న డైలాగ్ చాలండి. చూస్తూ ఒరే మొన్న కష్టపడి పసుపు కుంకుమ కలిసి వస్తుందని దేన్నో ఎత్తుకెళ్ళామరా, మాది అనాథ అని తెలిసింది, మనకు డబ్బులు రాలా, మళ్ళీ పసుపు కుంకుమ వస్తుందిరా, దీన్ని లేపితే ఏమన్నా వస్తాయి అన్నాడు అనుకో, అప్పుడు అది వేరే రోజు జరిగింది అనేది ఆడిటోరియానికి అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా మనం ఆడియన్స్ని కన్ఫ్యూషన్లో టూ మచ్గా పెట్టకూడదండి. కొంచెం పెట్టుకుంటే తీసుకెళ్ళవచ్చు మనం, ఎందుకంటే మొత్తం కనుక చెప్పేస్తే ప్రెడిక్టబిలిటీ అయిపోతుంది స్టోరీ. కాబట్టి అలా కాకుండా దాన్ని అలా కనుక ఒక మాట అనేసి ఉంటే ఇది అయిపోయేది. ఇక అక్కడి నుంచి మనం చెప్పడానికి ఏమీ లేదండి. 2 ప్యారలల్ స్టోరీలని ఆడియన్స్కి అర్థమైపోయినాయి, నాకు అర్థమైపోయింది. అందుకే ఫోన్ చేశా. ఎందుకు ఇదేంటో నాకు ఈ 2 షాట్లు నాకు అర్థం కాలేదు. అలాగే మీరు గుర్తుపడితే అది రన్ అవుతున్నప్పుడు కూడా ఇతని తండ్రిని దెబ్బ కొట్టారు అని చెప్పిన తర్వాత మళ్ళీ పోలీస్ ఆఫీసర్తో సిఐతో ద డైరెక్టర్ ఓపెన్ ది షాట్ విత్ లెక్చరర్ అంటే మళ్ళీ అక్కడ డైవర్ట్ అయ్యేవాడిని, ఇతని తండ్రా అని. దాన్ని దాచుకున్నాడని చెప్పా కదా ఇందాక. ఎక్కడ చెప్పాడంటే రెండోసారి మళ్ళీ అమ్మ ఫోన్ చేసి బాధపడుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందని అమ్మకు చెప్పబాకు అని చెప్పి కజిన్ సిస్టర్కి ఎవరికో చెప్పి అసలు ఏం జరిగింది అంటే అక్కడ చెప్పాడు. ఎవరినో కొడతా అంటే ఈయన అడ్డం వెళ్ళాడంట, తోసేస్తే ఈయన వచ్చి పడ్డాడు, ఈయనకి దెబ్బతగిలి, ఓహో ఈయన ఫాదర్ ఇతనా అని అక్కడ క్లారిటీ దొరికిందండి. చాలా లేటుగా మనకు క్లారిటీ దొరికింది అక్కడ. దీని తర్వాత ఇక మామూలుగా లేదండి. అక్కడి నుంచి ఈ పిల్లలు మదన వాళ్ళ ఇందాక చెప్పాను కదా మీకు మాట, ముందు ఒక కిడ్నాప్ డ్రామాతో ఆటలాడుకున్నారు. రెండో కిడ్నాప్ డ్రామాలో వేటకు గురైపోయి అల్లాడిపోయిన జింక పిల్లలు అయిపోయారు. ఆ పిల్ల కానీ వీళ్ళు కానీ అద్భుతం. ఆ పార్ట్ అంతా నిజంగా ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్, ఎక్స్ట్రాడినరీ టేకింగ్, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ అందరితో. అది అద్భుతంగా వెళ్ళి చివరికి అతను సెల్ ఫోన్ ఎవరికో దొరికింది అని చెప్పి అక్కడ మళ్ళీ ఆ డ్రామా, దానికోసం డ్రామా, ఫైనల్గా ఇతని సెల్ ఫోన్ ఇతనికి వచ్చేసేయటం, ఆ అమ్మాయి కాపాడుకుని ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే అక్కడ కూడా ఒక అద్భుతమైన సీను తీశాడండి. ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చి మీ వాళ్ళకి ఫోన్ చేయంటే నాన్నకు చేయకుండా శ్రీ విష్ణుకే చేస్తున్నాయండి. ఎక్కడున్నావు నువ్వు అని వీళ్ళు టెన్షన్ పడతా అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ అజయ్ ఘోష్ ఫోన్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అదే ఫోన్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చావంటే ఇక్కడ ఉన్నాను నేను, మీరు రండి అంటే వద్దు అన్నాడు. అద్భుతం అండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే ఆ తర్వాత జరిగేటువంటి జీవితంలో భవిష్యత్తులో ఆ అమ్మాయికి జరిగిన మేలు మొత్తం ఆగిపోయి ఉండేదండి. ఆ పాత్ర తీసుకుంది అంటే రైటర్ అండ్ డైరెక్టర్ తీసుకున్నట్టు ఆ నిర్ణయం. హౌ వీ రైట్ దే విల్ యాక్ట్, అంతే కదా. మనం రాసినట్టు మనం చిత్రించినట్టు వాళ్ళు చేస్తారు. అలా ఒక అద్భుతాన్ని అక్కడ సృష్టించి వద్దు దీనికంటే నిన్ను నువ్వు కాపాడుకోగలిగేవి ఇవాళ, కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకున్నావంటే నువ్వు ఏదైనా చేయగలవు, నా మాటని మీ నాన్నే పిలువు అంటే అప్పుడు నాన్న పిలిచేసింది, ఆయన తీసుకెళ్ళిపోయాడు. సినిమా అయిపోయిందండి. కానీ మనకు లేకపోతే కాల థియేటర్లో. ఎందుకని
ఏమవుతుంది వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తా అంటే వీళ్ళు వెళ్తారన్నప్పుడు 2-3 షాట్లు చూపించారండి. ఒకటి ఆ శాలిని దగ్గర తీసుకున్న 10 లక్షల రూపాయలు అటు పంపించేశారు. మళ్ళీ ఈయన దగ్గర తీసుకున్న 8 లక్షల రూపాయలు మళ్ళీ ఆయనకి ఇచ్చేశారు. నా కూతురు పాపం స్కూల్ బ్యాగ్ లేదని ఏడుస్తుందని కిడ్నాపర్స్లో ఒకటి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని ఆ బ్యాగ్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ మిత్రా బ్యాగ్ తీసుకెళ్ళిపోయి ఆ పాపకి ఇచ్చేశారు. అయినాక వీళ్ళు వస్తున్నారు. ఇక వస్తా ఒక రియలైజేషన్ ఏం చెప్పాడండి, నెంబర్ 1 అసలు డబ్బు ఎందుకు తిరిగి వచ్చింది వాడికి అర్థం కాదు. నెక్స్ట్ లెక్చరర్ని కొట్టాడండి. అంటే ఇప్పటికీ అతను కూతుర్ని నమ్ముతున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. మనం కాదు, మనతో పాటు హీరోయిన్ తెలుసుకుంది. ఈ తండ్రి దగ్గర నేను ఉండి నా కోరిక నెరవేర్చుకోగలను. తర్వాత షాట్ అబ్జర్వ్ చేయండి. అలా వెళ్తాంటే చతుర నాట్యశాల అని పాస్ అవుతున్నాడు. సూపర్ సింబాలిక్ షాట్. అంటే ఆ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఆ తండ్రి డ్యాన్స్ నేర్పుతాడు అని. అది అద్భుతంగా. కాకపోతే చివరిలో రోలింగ్ టైటిల్స్లో ప్రిన్సీని ఒప్పించి ఆమె డ్యాన్స్ నేర్చుకుంటుందనే డైలాగ్ బదులు అంత ముందులాగా చక్కటి భరతనాట్యం డ్రెస్సులో తను నేర్చుకుంటే ఆనందంగా తండ్రి ఎదురుగా కూర్చుకుంటే షాటు ఇంకా బెటర్గా ఉండేదేమో 11th అవర్లో అనేది ఒక 11th అవర్ పాయింట్గా అది చెప్తామండి. ఆ తర్వాత ఈ చివరిలో వీళ్ళు ఇన్ని మారి ఏంట్రా అంటే మళ్ళీ అక్కడ కామెడీగా ఫినిష్ చేయాలని ఆయన అనుకుని మనం కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం, ఇదంతా కూడా ఏదోటి ఇదే కదరా, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాం అర్ధరాత్రిగాడని. అలా కాకుండా ఇంత రియలైజేషన్, ఇంత గొప్ప సినిమా బ్రోచేవారు ఎవర్రా అంటే తెలియకుండా భగవంతుడు ఒకడు పైన ఉంటాడు, లేదా ప్రకృతి మన పక్కన ఉంటుంది, మనని కాపాడుతూ ఉంటుంది అన్నటువంటి అంశాన్ని కలుపుకుని అతను ఈ 3 బిడ్డల జీవితాన్ని, ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడు. సో ఈ 3 బిడ్డలు కూడా మారిపోయిన జీవితంలోకి వెళ్ళి వాళ్ళ తండ్రులు ఆనందంగా ఉన్నారు అని కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఆయన అలాగే మరి ఏమన్నాడు, పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నాడేమో, వీళ్ళు ఇంకా మారలేదు, వీళ్ళు ఇలాగే ఉన్నారని, అందుకు బహుశా ఆ డైలాగ్ రాసుకున్నాడేమని నాకు అనుమానం. ఎనీవే చిన్న సినిమాలు ఏజెంట్ ఆత్రేయ కానివ్వండి, బ్రోచేవారు ఎవరో కానివ్వండి, మొన్న గూఢచారి కానివ్వండి, మల్లేష్ కానివ్వండి, ఇలా చిన్న కంచరపాలెం కానివ్వండి, ఇవన్నీ ఆడతా అంటే 350 సినిమాలు రాసిన పెద్ద రచయితగా నేను చాలా కొండంత ఆనందపడుతున్నాను. ఎందుకంటే మా జీవితం స్టార్ట్ అయింది చిన్న సినిమాలతోనే. చిన్న సినిమా ఎప్పుడు ఆడినా నాకు మా ఎర్లీ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇవాళ ఈ ఆత్రేయ సినిమా, వివేక్ ఆత్రేయ దర్శకుడు, వీళ్ళందరూ కూడా మాకు పాత జ్ఞాపకాలను తెచ్చిపెట్టారు. అద్భుతమైనటువంటి సినిమా బ్రోచేవారు ఎవర్రా, చాలా మంచి ఎంటర్టైనర్. మీరు బహుశా కంప్యూటర్లో కూడా దీన్ని మిలియన్స్ కొద్దీ చూస్తారని నాకు నమ్మకం. నమస్తే.